నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి విజయ్, మమ్మల్ని ఒక్క దెబ్బతో పిచ్చోళం చేశావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇళయ దళపతి టీవీకే పార్టీ అధినేత, తమిళనాడుకి ఇవాళో రేపో కాబోతున్న ముఖ్యమంత్రి విజయ్ని పట్టుకుని ఏంటి విజయ్ మమ్మల్ని ఇలా పిచ్చోళం చేసేసావు అని చెప్పి అడుగుతున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. అదేంటి, అలా ఎలా పెడతావు తమ్నైలు? జగన్మోహన్ రెడ్డి, విజయ్ ఇద్దరు కూడా మంచి మిత్రులు కదా. అసలు విజయ్ తమిళనాడులో గెలిచాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి చలవే అన్నట్టుగా వైసీపీ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా. విజయ్ తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా చూపించి ఓట్లు అభ్యర్థించాడు అని చెప్పి వైసీపీ వాళ్ళంతా సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం చేశారు కదా. మరి ఎలా విజయ్ వాళ్ళందరినీ పిచ్చోడిని చేశాడు, జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడిని ఎలా చేశాడు, వైసీపీ వాళ్ళందరినీ కూడా ఎలా ఫూల్స్ని చేశాడు అని చెప్పేసి మీ అందరికీ అనుమానం రావచ్చు. ఎస్, ఇక్కడే అసలు కథ, అసలు ట్విస్ట్ ఉన్నాయి. తమిళనాడులో 234 స్థానాలకి ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు. వాటిలో మ్యాజిక్ ఫిగర్ ఎంత? 118. అంటే ఏ పార్టీ అయినా సరే అధికారాన్ని ఫామ్ చేయాలంటే 118 సీట్లు వాళ్ళకి రావాలి. కానీ విజయ్కి ఎన్ని సీట్లు వచ్చాయి అంటే 108. అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కదా, 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోటే కౌంట్ చేయాలి కాబట్టి 107 సీట్లు వచ్చాయి. సో మరి మిగతా 11 రావాలి కదా. 107 ప్లస్ 11 మొత్తం కలిపితే 118 అవుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ తోటి జత కట్టక తప్పలేదు ఇప్పుడు విజయ్. మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, సింగిల్గా పోటీ చేశాడు చూడు విజయ్, పవన్ కళ్యాణ్ విజయ్ని చూసి నేర్చుకో, ఇక్కడ నువ్వెలాగా సినిమా స్టార్వో, పెద్ద సినిమా స్టార్ స్టేటస్ నీకుందో అలాగా విజయ్కి కూడా తమిళనాడులో అలాగే స్టార్ హోదా ఉంది. మరి ఆయనేమో సింగిల్గా పోటీ చేసి ఎన్నికలకు వెళ్ళాడు, 107 సీట్లు తెచ్చుకున్నాడు. ఆయన ఎవరితోనూ పొత్తు లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాడు. ఎవరి పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళి 108 సీట్లు గెలుచుకున్నాడు. చూసి నేర్చుకో, నువ్వు కూడా సింగిల్గా పోటీ చేయి అని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎద్దేవా చేశారు వైసీపీ వాళ్ళు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక్క దెబ్బతో విజయ్ వాళ్ళందరి నోళ్ళు మూయించేశాడు. ఎందుకని అంటే ఇక్కడ నిన్నటి వరకు విజయ్కి జాకీలేసి లేపారు కదా. విజయ్ సింగిల్గా పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ జన సైనికులందరినీ జెండా కూలీలను చేసేశాడు అని చెప్పేసి ఒకటే ఓదరగొట్టారు. కానీ ఇవాడు ఏం చేశాడు విజయ్? వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒక్కదాంతోనే కాదు, సిపిఎం, సిపిఐ, విసికే ఇలా ఇతర పార్టీలతో కూడా జత కలిశాడు. అంటే ఇవాళతో ఇది అయిపోలేదు, ఇవాళతో ఇది ముగిసిపోలేదు, ఇది కంటిన్యూ అవ్వాలి. ఇవాళ పొత్తు పెట్టుకుని నేను అధికారాన్ని ఫామ్ చేశాను, నేను సీఎం అయిపోయాను, ఇక ఆ పార్టీలతోటి నాకు సంబంధం లేదంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి, అలాగే సిపిఎం వాళ్ళకి ఒకటి, సిపిఐ వాళ్ళకి ఒకటి, విసికే పార్టీకి ఒకటి మంత్రి పదవులు ఒక్కొక్కటి చొప్పున కట్టబెట్టాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపు ఏ ఎన్నికలకి వెళ్ళినా తమిళనాడులో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగచ్చు, అలాగే కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగచ్చు. ఏ ఎన్నికలకు వెళ్ళినా ఇతర పార్టీలతోటి విజయ్ జత కట్టాల్సిందే. మరి నిన్నటి వరకు వైసీపీ వాళ్ళంతా ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, మరి బీజేపీని పక్కన పెట్టి కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సింగిల్గా పోటీ చేశాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఏనాడు సింగిల్గా గెలవలేదు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. 1995, 1999, 2014 ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేయలేదు. 1995 ఒక్కటే సింగిల్గా పోటీ చేశారు. అది రామారావు ఇమేజ్తో చంద్రబాబు గెలిపించుకున్నారు తెలుగుదేశం పార్టీని, అది రామారావుకే దక్కుతుంది క్రెడిట్ అన్నారు. ఓకే. ఆ తర్వాత 1999, 2014, 2024 అన్ని ఎన్నికల్లోనూ వేరే పార్టీలతో జత కట్టారు అన్నారు. అయితే వైసీపీ మాత్రం ఎప్పుడూ వేరే పార్టీలతోటి జత కట్టలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేను ఇందాక అన్నాను కదా వీడియో బిగినింగ్లో, చరిత్రదేముందిరా, చించేస్తే చిరిగిపోతుంది అని చెప్పేసి. చించేస్తే చరిత్ర చిరిగిపోదు, చరిత్ర అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. చరిత్ర లిఖించబడి ఉంటుంది, అది చించేస్తేనో చెరిపేస్తేనో పోయేది కాదు. వైసీపీ చరిత్ర కూడా అంతే. వాళ్ళు వేరే పార్టీలతోటి జత కట్టారు, వేరే పార్టీ జెండాలని వైసీపీ వాళ్ళు కూడా మోసారు అని చెప్పి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీకు గుర్తుండుంటే 2014 ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను, అక్కడ తెలంగాణలో 2 చోట్ల ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో వైసీపీ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి పోటీ చేసింది, కలిసి ఎన్నికలకు వెళ్ళింది. సో మరి దాన్ని ఏమంటారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు వైసీపీ కార్యకర్తలందరినీ జెండా కూలీలను చేసేసాడా?
వైసీపీ వాళ్ళు కూడా వేరే పార్టీ జెండాలు మోసారా? సో దీనికి సమాధానం వైసీపీ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విజయ్ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, సింగిల్గా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ని, జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టడం ఎందుకు? జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాల్సిన అవసరం వైసీపీకి ఏముందంటే ఎస్ ఉంది, 100% వైసీపీకి అవసరమే. ఎందుకంటే ఈ కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీ గెలవదు. 15 ఏళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు, లేదు 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంత కాలము వీళ్ళదే విజయం. అది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని వేరు చెయ్యాలి, ఆ రెండు పార్టీల్ని, కూటమిని బద్దలు కొట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించటం లేదు. ఈ ప్రయత్నాలు ఇప్పుడు మాత్రమే కాదు, 2024 ఎన్నికలకి ముందు కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్ని పదే నీకు దమ్ముంటే 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేయి, నువ్వు మగాడివైతే పోటీ చేయి, నువ్వు మొనగాడివైతే సింగిల్గా పోటీ చేయి అని చెప్పి రోజా లాంటి వాళ్ళ చేత, పేర్ని నాని లాంటి వాళ్ళ చేత, అంబటి రాంబాబు లాంటి వాళ్ళ చేత, అందరి చేత మాట్లాడించారు. మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇదే పాట పాడారు, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి, జన సైనికులంతా జెండా కూలీలు అని చెప్పేసి ఎగతాళి చేసేవాళ్ళు. సో కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా టెంప్ట్ అవ్వలేదు, ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు, ఎక్కడా కూడా ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేదు. చంద్రబాబు నాయుడుతో చెప్పారు కలిసి పోటీ చేద్దామని, కలిసి పోటీ చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు. కాబట్టే కలిసి పోటీ చేశారు కాబట్టే అటు అది తెలుగుదేశం పార్టీకి, ఇటు జనసేన పార్టీకి మేలు చేసింది. సో ఇది 2024 ఎన్నికల్లో ఎంత మేలు చేసిందంటే 164 సీట్లు వచ్చాయి కూటమికి. అది భారీ విజయం, భారీ మెజారిటీ, థంబింగ్ మెజారిటీ, ఇలాంటి పదాలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. ఒక గెలుపు సునామీ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆంధీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడారు. సో ఇలాంటి తుఫాన్ని ఎదుర్కోవాలంటే వైసీపీ వల్ల అవ్వదు. ఈ తుఫానులో ఫ్యాను గల్లంత అయిపోతుంది. ఇంకోసారి ఎన్నికలు కాదు, ఎన్నిసార్లు ఎన్నికలకు వెళ్ళినా జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసిన నాళ్ళు వైసీపీకి డిపాజిట్లు గల్లంతే. మరోసారి ఎన్నికలకు వెళ్ళిన 2029లో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా కష్టమే అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. అందుకనే వాళ్ళిద్దరిని విడదీయాలి అని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడ విజయ్కి ఒక పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఆ ఎలివేషన్ పనిచేయలేదు. విజయ్ వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి, సిపిఎం, సిపిఐ, బీసీకే పార్టీలతోటి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు. సో మరి వీళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి పొత్తు పెట్టుకున్నారంటే జెండాలు జత కట్టినట్టే. మరి విజయ్కి అంత ఎలివేషన్ ఇస్తే వైసీపీని ఒక్క దెబ్బతోటి పిచ్చోళం చేసి పడేశాడు విజయ్. సో కాబట్టి రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవటం అనేది సహజం. పొత్తులు పెట్టుకోవటం అనేది ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రాజకీయ కారణాలు కూడా ఒక్కొక్కసారి కారణం అవుతాయి. కాబట్టి పొత్తులు పెట్టుకోవడాన్ని ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సొంతగా గెలవలేదు 2004 ఎన్నికల్లో. ఆయన టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలతోటి పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళారు. ఆయన ఆ టైంలో 4 జెండాల్ని పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం అంతా కూడా కలిసే ఎన్నికలకు వెళితే గానీ చంద్రబాబు నాయుడిని ఓడించలేకపోయారు. చంద్రబాబు నాయుడు ఆనాడు సింగిల్గా పోటీ చేశారు 2004 ఎన్నికల్లో. బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు కానీ అది అంతగా ఫలించలేదు. సో మరి ఆనాడు చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి వీళ్ళు కూడా జెండాల్ని జత కలిపారు కదా. అంటే రాజశేఖర రెడ్డిని కూడా జెండా కూలీని చేసేశారా వైసీపీ వాళ్ళంతా? ఎందుకని ఇలాగా కించపరిచే విధంగా, రాజశేఖర రెడ్డి పర్సనల్ విషయాలు కూడా, జరిగిపోయిన విషయాలు కూడా బయటికి తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని ఇప్పుడు వైసీపీలోని వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ ఒక్క దెబ్బతోటి జగన్ని, వైసీపీ వాళ్ళని పిచ్చోళ్ళం చేసేశాడు అనటంతో ఏమైనా సందేహం ఉందా? ఈ టైటిల్ కరెక్ట్గానే ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే పొత్తులు పెట్టుకోవడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా, కరెక్ట్ కాదనుకుంటున్నారా? పొత్తులు పెట్టుకోవడం అనే దాన్ని వైసీపీ ఇంత హేళన చేస్తుంది. మరి 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పొత్తుల్లో వెళ్ళటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.